స్వీకరించినటువంటి కిషన్ రావు గారికి సేవాదళ తరపున ప్రత్యేక ధన్యవాదాలు। సార్ పక్షంలో ఈ యొక్క ఆలయం ఇంకా అభివృద్ధి జరుగుతుందని, ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో మా యొక్క సహకారము 100% ఉంటుందని, ఇక్కడ ఉన్న దాదాపు 300 మంది సేవాదళ సభ్యులము ఏ రోజైనా కూడా భగవంతుని కార్యక్రమాల్లో మేము ముందు నడుస్తామని, మాకు సహకరిస్తున్నకంటే అర్చకులకు, తర్వాత లోకల్ స్థానికకు, తర్వాత పాలక మండలి చైర్మన్ సంజీవరావు గారికి, పాలక మండలి సభ్యులకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, కిషన్ రావు సార్కి ఒకటే ఒక మా మనవి, అర్చక వ్యవస్థలో కొన్ని చిన్న చిన్న లొసుకుబాటులు ఉన్నవి, అది మీరు కూడా ఒకసారి దానిపై దృష్టి పెట్టి ఆ యొక్క విషయాలను కొంచెము కరెక్ట్ చేసినట్టయితే ఈ యొక్క గోవిందరాజస్వామి దేవాలయము త్వరలో మరో యాదగిరిగుట్టగా తయారవుతుందని, ఆ యొక్క సహకారంలో మేము ముందుండి నడుస్తామని, ఈ యువకుల మందం మేము సేవా దళం కాదు, మేము ఒక సైనిక దళము। ఆ సైనిక దళము ఎప్పటికీ అర్చకులకు, పాలక మండలికి, స్థానిక నాయకులను అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ గోవిందరాజస్వామిని బంగారు కొండగా తీర్చిదిద్దడానికి మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము। జై శ్రీమన్నారాయణ।